ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై దుమారం రేగుతూనే ఉంది. టీడీపీ దుష్ప్రచారంపై చర్యలకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. బ్రేకింగ్ చూస్తున్నాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై టీడీపీ చేస్తున్న ప్రచారంపై ఈసీ చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఈసీకి ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వంపై ఫేక్ ప్రచారం చేస్తున్నారంటూ ఆధారాలతో సహా ఈసీకి ఆయన కంప్లైంట్ చేశారు. ఎన్నికల కోడ్కు విరుద్ధంగా టీడీపీ ప్రచారం చేస్తున్నట్టుగా ఈసీ గుర్తించింది. వైసీపీ ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా సిఐడికి సీఈఓ ఆదేశాలు జారీ చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందంటూ వైసీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈసీ కూడా గుర్తించింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై టీడీపీ చేస్తున్న ప్రచారంపై ఈసీ చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఈసీకి ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వంపై ఫేక్ ప్రచారం చేస్తున్నారంటూ ఆధారాలతో సహా ఈసీకి కంప్లైంట్ చేశారు వైసీపీ లీడర్. ఎన్నికల కోడ్కు విరుద్ధంగా టీడీపీ ప్రచారం చేస్తున్నట్టుగా అటు ఈసీ కూడా గుర్తించింది. దీంతో ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ ఫిర్యాదుతో చర్యలు తీసుకోవాల్సిందిగా చెప్తోంది ఈసీ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలంటూ వైసీపీ లీడర్లకు ఇప్పటికే జగన్ కూడా ఆదేశాలు ఇచ్చారు. ప్రజలకు అవగాహన కల్పించాలి, తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆయన సభలలో కూడా మాట్లాడుతూ ప్రజలకి అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. అయితే ఎన్నికల కోడ్కు విరుద్ధంగా టీడీపీ ప్రచారం చేస్తున్నట్టుగా గుర్తించింది అటు ఈసీ. వైసీపీ ఫిర్యాదుతో చర్యలు తీసుకోవాల్సిందిగా సిఐడికి ఆదేశాలు జారీ చేసింది.